CMET హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ CMET రిక్రూట్మెంట్ 2024 సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి చర్లపల్లి హైదరాబాద్లో ఉంటుంది. దీంట్లో వాకిన్ ఇంటర్వ్యూ అండి. వాకిన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 16th October 2024. సో ఇది ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ. సో టోటల్గా ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 3 వచ్చేసి అన్రిజర్వ్డ్, 1 ఫర్ ఓబీసీ కేటగిరీ. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ చేసి ఉండాలి. ఎంఎస్సీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మెటీరియల్ సైన్స్ విత్ 2 years ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా బీటెక్ మెటలర్జీ లేదా కెమికల్ స్ట్రీమ్లో వచ్చేసి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా ఎంటెక్ ఇన్ ఈవేస్ట్ రిసోర్సెస్ అండ్ మేనేజ్మెంట్. ఎంటెక్ చేసిన వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎంఎస్సీ చేసి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ వచ్చేసి చేసినా కూడా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 31,000 ప్లస్ 30% ఆఫ్ హెచ్ఆర్ అంటే 40,300 per month ఉంటుంది. 1 month బేసిక్ టువర్డ్స్ మెడికల్ ఎక్స్పెండిచర్. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ ఫెలో అండి. ప్రాజెక్ట్ అయిపోయే వరకు ప్రాజెక్ట్ వచ్చేసి కెపాసిటీ బిల్డింగ్ అప్గ్రేడేషన్ విత్ ఫార్మేషన్ ఆఫ్ రీసైకిల్ క్లస్టర్స్, ఎలక్ట్రానిక్ వేస్ట్, ఇంకా రిసోర్స్ ఎఫిషియన్సీ అండ్ సర్క్యులర్ ఎకానమీ. సో ఇది ప్రాజెక్ట్ 19/12/2027 వరకు ఉంటుంది. సో జాబ్ ప్రొఫైల్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ అండి. సో వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఇక్కడ 16th October రోజు 9 నుంచి 10 లోపు ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ అనేది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డెప్యుటేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ అండి. సో ఇక్కడ అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 28 years అండ్ మీరు ఫిజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎయిదర్ ఇంటర్వ్యూ లేదా రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది CMET హైదరాబాద్ వచ్చేసి చర్లపల్లి ఏరియాలో ఉంటుంది, సికింద్రాబాద్ తార్నాక ఏరియాలో. సో అక్కడ వాకిన్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసి మీరు ఈ ఫార్మాట్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ప్రింట్ తీసుకొని మీరు వాకిన్ ఇంటర్వ్యూకి ఫిజికల్గా అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ అఫిక్స్ ఫోటోగ్రాఫ్ అండ్ మీ డీటెయిల్స్ అన్నీ, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా పర్మనెంట్ అడ్రస్, ఇంకా ఈమెయిల్ అడ్రస్, ఫాలోడ్ బై మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ మీరు రాశాక మీకు ఎక్స్పీరియన్స్ విత్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, దాని లేటెస్ట్ పే స్లిప్. సో ఇవన్నీ ఎంటర్ చేసి మీరు ఫిజికల్గా ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఉంటుందండి. సో ఇక్కడ టెన్యూరిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది 19/12/2027 వరకు ఉంటుంది. సో మీకు ఒకవేళ మీరు ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ క్వాలిఫికేషన్తో జస్ట్ గివ్ ఎ ట్రై. ఎందుకంటే CMETలో మీరు సైంటిస్ట్ కింద మీరు ఈ ప్రాజెక్ట్ అసోసియేట్గా జాయిన్ అవుతారు కాబట్టి యూ విల్ హ్యావ్ ప్లెథర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇంకా ఇంటర్నల్గా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో కూడా మీకు తెలుస్తుంది. ఇంకా రెఫరెన్స్ కూడా చాలా వస్తాయి. సో గివ్ ఎ ట్రై, హైదరాబాద్ కాబట్టి. సో ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. దాంట్లో డిఫరెంట్ జాబ్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో జస్ట్ గివ్ ఏ గ్లాన్స్ ఆన్ ది థంబ్నెయిల్స్. అక్కడ నుంచి మీకు అర్థమైపోతుంది ఎటువంటి నోటిఫికేషన్స్ అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ వీడియోస్ చేశాను. అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ వండర్ఫుల్ డే.